హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనలీ ఇవాళ మన 4 ట్యాంక్స్ కి మన స్ట్రిమ్స్ అయితే వచ్చేసాయి పార్సెల్. ఇవాళ కూడా నా ట్రైన్ 3 hours లేట్. సో స్ట్రిమ్స్ అన్ని బాగున్నాయో లేదో చూడాలి ఇప్పుడు. అండ్ హోప్ఫుల్లీ అన్ని బాగానే ఉండాలి, ఎందుకని ఇవాళ అంతా వేడిగా లేదు. సో చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్గా అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసాక ఏటేట్ వచ్చాయో అన్ని చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే గైస్, అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది బాక్స్ అయితే కండిషన్ అయితే చాలా బాగుంది. ఫిషెస్ హోప్ఫుల్లీ నా స్ట్రిమ్స్ అన్ని ఏం అవ్వలేదు. ప్లస్ ఇవాళ ఇంకోటి ఒక స్పెషల్ స్నేల్ కూడా తెప్పించాను. ఫస్ట్ టైం తెప్పేసిన అది కూడా. సో చూద్దాం అది ఎలాగుందనేది. నేను కూడా ఎప్పుడు లైవ్లో చూడలేదు దాన్ని. సో ప్యాకింగ్ అయితే బాగుంది ఇప్పుడు దాకా. సో చూద్దాం ఏ క్యాజువాలిటీస్ ఉన్నాయా లేవా అనేది. ఇది ఫుల్ ప్యాకింగ్ ఓపెన్ చేసాక ఫస్ట్ టైం ఇలా ఎగ్ క్రేట్స్తో నాకు ప్యాకింగ్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూద్దాం. ఓకే, ఏంటేంటి వచ్చాయో. వాటర్ కొంచెం కొంచెం అయినట్టున్నాయి. ఫైర్ రెడ్ ఇవి చాలా స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు కంగారు పడకండి. ఇవి అన్నీ ఎలా ఉన్నాయా? యో, అన్నీ ఫైర్ రెడ్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, సో వెంటనే తీసేద్దాం. ఒక్క సెకండ్ ఇందులో పెడదాం ఫస్ట్, ఎందుకని ఇవి డైరెక్ట్గా మనం యాక్యుమేట్ చేయాలి. సో ఇవి మన గోల్డెన్ ఎల్లో, సో హై బ్యాక్ ఎల్లో. ఇవి ఫోకస్ అవుతుందో ఫోకస్ అవుతుంది. సో అన్నీ స్ట్రెస్లో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కంగారం లేదు, స్ట్రిమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం వచ్చింది? ఇది ఎల్లోస్. ఎల్లో ఎల్లో ఏదో ఎల్లో ఏదో ఇవి ఎల్లోలో. ఇవి ప్రస్తుతానికి అన్ని స్ట్రెస్కి వెళ్ళిపోయాయి కదా. సో కలర్ కనిపించట్లేదు. ఒక 2 days మనం టైం ఇస్తే సెట్ అయిపోతాయి. బ్లాక్స్ మాత్రం ఫుల్ బ్లాక్గా కనిపిస్తున్నాయి. నైస్. బ్లాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బ్లాక్స్ ఆఫ్ బ్లూ ఇవి. బ్లాక్స్ వెళ్ళండి. బ్లాక్స్. మళ్ళీ ఇదేంటి? ఇది బ్లడీ మేరీ. సో ఇవి సూపర్ రెడ్ రావాలి. సో ఇవి నాకు అతను చెప్పింది ఏంటంటే సెట్ అయ్యి అంతా సెట్ అయ్యేసరికి మినిమం 1 week పడుతుంది. 1 week తర్వాతనే కలర్ అంతా రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాకా ఇవి ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఇంకోటి మనం తెప్పించుకున్నది అసెషన్ స్నేల్స్. ఈ స్నేల్సే మనకి సెపరేట్గా తెప్పించుకున్నాం ఇవి. సరేనా? ఒక 11 pieces ఉంటాయి ఇందులో. ఎన్ని ఉన్నాయో చూద్దాం దాని తర్వాత. సరేనా? కొంచెం ప్లాన్ చేసేసాడు. అదంతా కాకుండా ఓకే, క్రిస్మస్ మాస్ నేను మళ్ళీ కొంచెం తెప్పించాను వాళ్ళ దగ్గర. ఇది ఇలాగా 600 పడింది ఈ మాత్రం దానికే. చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకేలేండి. ఓకే గైస్, సో స్ట్రిమ్స్ అన్నీ సేఫ్గా వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా అక్వేరియంలో యాడ్ చేయలేను స్ట్రిమ్స్ని. సో వీటిని ఫస్ట్ ఏంటంటే ఒక కంటైనర్లో తీసి దీంట్లో ప్యాకెట్లో ఉన్న వాటర్ వేసేస్తాను. వేసాక దాని తర్వాత ముందు డ్రిప్పింగ్ చేయాలి. సో బేసిక్గా ఇందులో ఉన్న వాటరు చొక్క ఏ అక్వేరియంలో అయితే మనం ఆ స్ట్రిమ్ని వదులుతామో అందులో నుంచి డ్రాప్ ఒక 30 minutes కన్ఫామ్గా అందులో ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయ్యాక దాని తర్వాత స్ట్రిమ్స్ అన్ని ఆ ట్యాంక్లో వదిలేయాలి. ఓకేనా గైస్? సో ఆ పని ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇవి 24 hours అయిపోయినట్టు ఉంది. ట్రైన్లో వచ్చింది. సో స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 2-3 hours లేట్ అయ్యింది ఇవాళ. సో వచ్చేసరికి మనకి ఇంకో 1 hour జర్నీ చేసి వచ్చాం. సో 4 hours అక్కడ ఎక్స్ట్రా అయిపోయింది. సో 24 hours ఈజీగా అయిపోయింది. సో లెట్స్ కంటిన్యూ గైస్. ఓకేనా? ముందు నేను సార్టింగ్ చేసేస్తాను. సో బేసిక్గా మంచి ఎరిషన్స్ ట్యాంక్స్ అంతా ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి. సో ఫైర్ రెడ్స్ అన్నీ అందులో వెళ్ళిపోతాయి. ఓకేనా? సో మీరు చూస్తున్నారు స్ట్రిమ్స్ అసలు ఒకటి లేవు. సో ఫైర్ రెడ్స్ అన్నీ ఇందులో వెళ్ళిపోతాయి. ఏమి టెన్షన్ పడకండి, ఇవి చాలా స్ట్రెస్లో ఉన్నాయి ఇప్పుడు. సో దానివల్ల ఇవి ఇదవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇది కూడా స్నేల్స్ కూడా ఈ ట్యాంక్లోనే వేస్తున్నాను. ఎందుకని ఇందులో మనకి ఇవి ఎక్కువ ఉన్నాయి కదా. సో గోల్డెన్ ఎల్లో ఈ ట్యాంక్కి వేస్తున్నా.
అందాకలకి ఇలా ఉంచుతున్నాను గైస్, అంతే. జస్ట్ వాటర్ టెంపరేచర్ ఇది అవ్వడానికి. అయ్యే కదా ఎక్స్ట్రా డ్రిప్పింగ్ స్టార్ట్ చేస్తాను. డ్రిప్పింగ్ 1 by 1 చేయాలి కదా, సో దానివల్ల బ్లాక్ ఇందులో నేను చిన్న డిఫరెన్స్ ఇటు ఉంచుతున్నా. సో బ్లాక్ మాత్రం కలరింగ్ బాగా కనిపిస్తున్నాయి. ఇది మన ఎల్లో, ఇది గోల్డెన్ బేసా, ఇది హై బ్యాకా, అది హై బ్యాకా నేను చూడాలి. పంకిన్ ఏదో అనేది నేను నీకు చెప్తానులేండి, సరేనా. ఇది మాత్రం ఫస్ట్ ఓపెన్ చేయాలి, గాలి తగ్గిపోయింది. నెక్స్ట్ టైం వచ్చి మన బ్లడీ మేరీ, దీనికి ఇంత చిన్న ప్యాకెట్, ఇది అందరికంటే కాస్ట్లీ షెంపూ ఇచ్చాడు దరిద్రుడు. కొంచెం పెద్దది ఇస్తే ఏమైపోదు, అందుకని కాస్ట్లీ షెంపూ అదే. నెక్స్ట్ మన జావా ఫమ్ ఇంత తక్కువ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయడం దాన్ని. మీరు ప్రస్తుతం ఇలా పడేద్దాం. ఈ ప్లాంట్స్ ఇదే బాధ, ఒక్క 5 to 10 minutes ఇలా వదిలేస్తాను వీటిని. ఓకే, డ్రిప్పింగ్ నా దగ్గర ఎక్కువ లేదు, సో దానివల్ల ఎక్కువ డ్రిప్స్ లేవు, సో 30 minutes చేయాలి. సో ఇంకా గాలి ఎక్కువ ఉండేది, అది లాస్ట్లో చేస్తాను. ఇదైతే గాలి తగ్గిపోయింది, ఇది తక్కువ గాలి ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 2 స్టార్ట్ చేసేస్తాం. నెక్స్ట్ స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ చేసి ఎక్వేరియంలో వేయడం స్టార్ట్ చేసేస్తాం. ఓకేనా గైస్? ఓకే, లెట్స్ కంటిన్యూ. అవును, మీరు ఆలోచిస్తున్నారు మోటార్ ఎందుకు లేదు. మోటార్ ఉంది, నేను పెడతాను. దీనికి అట్ ప్రెసెంట్ నార్మల్ మోటార్ పెట్టేస్తాను, మామూలు ఏరియేషన్ ఉంది. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో దీనికి మనం ఇది హోమ్ మేడ్ ఫిల్టరేషన్ తయారు చేస్తాము. అది ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను, చాలా సింపుల్. సో ఈ 4 ట్యాంక్స్కి ఈ రెండింటికి కూడా రెడీ చేస్తాం. ఈ టోటల్ 6 ట్యాంక్స్కి మనం తయారు చేయబోతున్నాం. సో అది ఎలా చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డ్రిప్పింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ మనం మన ఈ బ్యాగ్లో ఎయిర్ తక్కువ ఉంది, సో డ్రిప్పింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీరు చూస్తున్నారు స్లోగా ఎల్లో రావడం స్టార్ట్ అయ్యాయి. ఇవి కొంచెం సెటిల్ అవ్వాలి అంతే. ఇది ఎల్లో పంకిన్ ఏదో చూడాలి. సో ఏదైతే అండి ఫస్ట్ ఇందులో నేను స్టార్ట్ చేస్తాను. సో కట్ చేసి ఫస్ట్ ఇందులో వేస్తాను. ఓకేనా? సో వేసాక ఈ బ్లడీ మెరియం వచ్చి ఇందులో వేస్తాను. వేసాక డ్రిప్పింగ్ పెట్టేసాక నేను వీడియో షూట్ చేస్తాను. ఓకేనా గైస్? ఓకే గైస్, సో మీరు ఇక్కడ చూస్తున్నారు వాటర్ ఇందులో నుంచి పడుతుంది. ఇది ఇంకా స్లో అవ్వాలి, కానీ దీని నుంచి స్లో ఇది అవ్వట్లేదు ప్రస్తుతానికి. నాజల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉంది. సో కొంచెం పడుతుంది. ఇది అలాగా కొంతసేపు ఒక 10 minutes దాకా వదిలేస్తాను. వదిలేసి దాని తర్వాత డ్రిప్పింగ్ ఆపేస్తాను. దాని తర్వాత టెంపరేచర్ కూల్ అయ్యాక దాని తర్వాత షిమ్స్ని ఈ ట్యాంక్లో వదులుతాను. ఎప్పుడు గుర్తుంచుకోండి, షిమ్స్ని డైరెక్ట్గా తెచ్చిన వెంటనే ఇలా అక్విప్మెంట్ చేస్తే అవ్వదు, సరేనా. సో బేసిక్గా అది తెచ్చేసి ఇందులో ఇలా డ్రిప్పింగ్ చేయాలి. డ్రిప్పింగ్ చేసాక దీని టెంపరేచరు దాని టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలి, వాటర్ పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి. దాని తర్వాత వెళ్ళి వీటిని ఒకటి తర్వాత ఒకటి వదలాలి. లేదు అంటే మీకు ఇవి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 70% చచ్చిపోయే ఛాన్సెస్ వచ్చేస్తుంది డైరెక్ట్ మీరు ఇందులో పెట్టేశారంటే. సో ఇంకోటి, ఈ 4 ట్యాంక్స్ మీరు చూస్తున్నారు చాలా వీడియోస్ నుంచి. ఫస్ట్ నుంచి కండిషన్ చేస్తున్నాను, డైరెక్ట్గా మనం వాటర్ వేసి వేయలేం షిమ్స్ని, ఎందుకంటే షిమ్స్ కొంచెం స్టార్టింగ్ డెలికేట్ ఉంటాయి. సో అలా డైరెక్ట్ వేయకూడదు. సో దానివల్ల మనం ఏంటంటే స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఒక 3 months అంటున్నా 3 weeks 1 week నుంచి ఇవి కండిషన్ అవుతున్నాయి ఎక్వేరియం తయారు చేసిన దగ్గర నుంచి. సో ఇప్పుడు రెడీ అయిపోయి, అందుకే షిమ్స్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాను నేను. సో అట్ ప్రెసెంట్ ఇవి డ్రిప్పింగ్ అయిపోతుంది. డ్రిప్పింగ్ అయిపోతే దాని తర్వాత స్లోగా ఒక్కొక్కటి వదిలేస్తాను అనమాట. ఓకేనా? సో కలర్ అప్పుడే రాదు, బ్లడీ మరి కలర్స్ ఆల్రెడీ డార్క్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు. సో ఈ ఎల్లో కూడా బాగానే ఎల్లో అవుతున్నాయి. సో టైం పడుతుంది. ఈ వీడియో ప్రస్తుతానికి షిమ్స్ని ఎలా రిలీజ్ చేయాలనే చూపిస్తున్నాను. ఇది అయ్యాక సెటిల్ అయ్యాక మళ్ళీ నేను ఒక షార్ట్ కానీ వీడియో కానీ తీసి మీకు పెడతాను. ఓకేనా? సో అప్పుడు దాకా లెట్స్ కంటిన్యూ గైస్. ఈ 2 అయిపోతే ఫస్ట్ ఈ 2 రిలీజ్ చేశాక నెక్స్ట్ ఆ 2 పట్టుకుంటాను అలాగా. ఎందుకన్నా అదే డ్రిప్పింగ్ ఎక్కువ లేదు, ప్లస్ ప్లేస్ కూడా ఎక్కువ లేదు. సో దానివల్ల సో అవి గాలి ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సో దానివల్ల అట్లనే స్లోగా చేస్తాను. ఏదైతే గాలి తక్కువ ఉన్నాయో అవి ఫస్ట్ చేస్తాను. ఓకే, అంతలోక మన బేబీస్ని చూద్దామా. లెల్లీ 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 8 పిల్లలు పడుకున్నాయి. ఇప్పుడు పడుకునే టైం ఇది. ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, సో మనం ఎల్లో షిమ్స్ని ఫస్ట్ ఇందులో వేస్తాము. బేసిక్గా నా దగ్గర ఎల్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ గోల్డెన్ హైబ్యాక్ అని రాసింది, గోల్డెన్ అని రాసింది. ఇది గోల్డెన్ హైబ్యాక్ అవ్వాలి. ఇది మన పంకిన్ ఎల్లో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇందులో వేస్తాను, ఎందుకని నేను ఇది యాడ్ చేయలేకపోతున్నాను. దీంతో పాటు వేయడం కష్టం కదా, దీంతోనే కష్టము, కానీ పర్లేదు.
ఫస్ట్ ఎల్లో వేస్తాను, మీకు ఇందులో కనిపించకపోవచ్చు. ఈ మోటార్ ఆగింది, డిస్కనెక్ట్ అయినట్టుంది. చూద్దాం. ఎల్లో వేస్తాను, మీకు కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో అన్నీ వేసాక అప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, సరేనా గైస్? ఓకే, లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ 2 స్ట్రీమ్స్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఇది జెడ్ బ్లాక్, ఇది గోల్డెన్ హై బ్యాక్. సో ఈ 2 కూడా డ్రిప్పింగ్ స్టార్ట్ చేస్తాము. ఈ డ్రిప్పింగ్ అయిపోయాక ఈ 2 రిలీజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఆ 2 కూడా. దాని తర్వాత కాసేపు వదిలేస్తాను, వీటిని వదిలేసి సెటిల్ అయ్యాక అప్పుడు మీకు వీడియో చూపిస్తాను. మీరు ప్రస్తుతానికి బ్లడ్ రెడ్ చూడొచ్చు, బ్లడీ మేరీ చూడొచ్చు. కొంచెం కొంచెం ఇప్పుడు కలర్ రావడం స్టార్ట్ అయినాయి. మీకు అట్ ప్రెసెంట్ ఇవి చెర్రీలాగే ఉన్నాయి, కానీ కొన్ని కాసేపు ఆగిపోతే ఒక 1-2 days టైం ఇస్తే అవి ఫుల్ బాగా డీప్ రెడ్ వచ్చేస్తాయి, నమ్మకం నాకు. అండ్ సెకండ్ ఇక్కడ ఎల్లో కూడా చూస్తున్నారు, పంకిన్ ఎల్లో. ఇవి కూడా స్లోగా ఎల్లో అవ్వడం స్టార్ట్ చేసి ఇది మన మాస్ ఇందులో పెట్టేశాను. సో ఇంతే వచ్చింది, ఇదే బాధ మాస్లతో. క్వాంటిటీ అర్థం అవుతుంది మనకి ఎంత ఇస్తున్నారు అనేది, సో ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ 2 కూడా రిలీజ్ చేశాక అక్కడ స్నేల్స్ అవి కూడా రిలీజ్ చేశాక అప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో గాయస్ అన్నీ అట్ ప్రెసెంట్ స్ట్రిమ్స్ అన్నీ వేస్తాను. సో బేసిక్ ఏంటంటే స్ట్రిమ్ వేసిన వెంటనే లైట్ ఎక్కువసేపు ఉండకూడదు. సో నేను షూట్ చేయడంగానే లైట్ వేసి ఉంచాను, కానీ అవి స్ట్రెస్లో ఇంకా వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు లైట్స్ అన్ని ఆపేసాను. సో బేసిక్గా నేను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా, కానీ ఇట్లా అప్డేట్ వీడియో నేను ఈ వీడియోలోనే కంటిన్యూషన్లో పెడతాను, కానీ అది నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఇట్లా కలర్స్ అన్ని ఎలాగొచ్చాయో కొంచెం సెటిల్ అయ్యాక అట్లా మినిమం ఒక 3-4 days పడుతుంది సెటిల్ అవ్వడానికి. సో మన వాటర్కి అడ్జస్ట్ అవ్వాలి కదా, అయ్యాక ఫుడ్ తినడం స్టార్ట్ చేసాక అప్పుడు అవి సెటిల్ అయిపోయినట్టు. సో కొంచెం టైం పడుతుంది, అది సెటిల్ అయ్యాక మళ్ళీ నేను ఒక ఫుల్ అప్డేట్ వీడియో ఇస్తాను వీటి మీద. కానీ రేపు మార్నింగ్ వీడియో నేను ఈ వీడియోతోనే అటాచ్ చేస్తున్నాను. సో ఓకే గైస్, సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో మనకి 5 varieties వచ్చాయి. ఒకటి జెడ్ బ్లాక్, ఒకటి పంకిన్ ఎల్లో, ఒకటి ఏమొచ్చి హై బ్యాక్ ఎల్లో, ఇంకోటి ఏమొచ్చి ఫైర్ రెడ్, ఇంకోటి బ్లడీ మేరీ. సో ఈ బ్లడీ మేరీ కూడా రెడ్, డీప్ రెడ్ అనమాట, ఫుల్ బ్లడ్ కలర్లో ఉంటుంది అంటారు. సో చూద్దాం అది ఎంత కలర్స్ వస్తున్నాయో అనేది అంతా మీకు అన్ని అప్డేట్స్ నేను ఇస్తాను. అండ్ ఫ్యూచర్లో కొన్ని రోజులు పోయాక ఈ 5 breeds ప్లస్ మన బ్లూ డ్రీమ్ ప్లస్ మన చెర్రీ స్ట్రిమ్స్ ఇంకా 10 ఉన్నాయి అంతే, అది ఎక్కువ ఏం లేవు. చెర్రీ స్ట్రిమ్స్ బాగా సేల్ అయిపోయాయి గైస్. అండ్ ఒక్కొక్కరు 10-20 pieces తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో బేసికలీ ఇవన్నీ కూడా సేల్స్కి అనేది తెచ్చాను. సో ఇవన్నీ ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేశాక క్వాలిటీ సేల్కి వర్త్ అయితే నేను మీకు చెప్తాను, మీకు యూట్యూబ్లోనే అప్డేట్ ఇస్తాను. సో మీరు ఇన్స్టాలో వెళ్ళి పెట్టచ్చు ఆర్డర్స్. అండ్ ఒక 2-3 days ఇవ్వండి. సో ఇవన్నీ సెటిల్ అయ్యాక అన్ని కలర్స్ పాప్ అయ్యాక అప్పుడు బాగా వస్తుంది. సో బేసిక్ ఫుడ్డే వాడుతున్నాం, ఇంకేమి కాదు, ఇండియన్ ఫుడ్డే యాజ్ యూజువల్. సో ఓకే, ఇంకా ఇవాటికైతే ఓకే, బాయ్ గైస్. సో రేపు మార్నింగ్ చూద్దాం ఇవన్నీ ఎలా సెటిల్ అయ్యాయి అనేది, ఓకేనా? ఓకే, బాయ్. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ the 1000 subscribers గైస్. హోప్ఫుల్లీ ఇంకా 10,000 నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుందాం, ఓకే? అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ఓకే, బాయ్. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు బ్లడీ మేరీ అనమాట. ఇవి ఇంకా రెడ్ డార్క్ అవుతున్నాయి బాగా. మీరు ఇక్కడ దీని కరెక్ట్ కలర్ చూడాలంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న ఇవి చూడండి, ఫుల్ డీప్ బ్లడ్ రెడ్ వస్తుంది అనమాట. ఇవి ఇంకా 1 week పడుతుంది, ఇవి ఇంకా టైం తీసుకుంటుంది కొంచెం అప్డేట్ అంటే స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి. బ్రీడర్ చెప్పారు ఇది మినిమం 1 week 1.5 week పడుతుంది అంత సెటిల్ అవ్వడానికి. సో మనకి బ్లడీ మేరీ ఏమొచ్చి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేద్దాం పంకిన్. సో బేసిక్గా ఇది పంకిన్ ఎల్లో కాదు, బేసిక్గా ఆరెంజ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ చిన్నప్పుడు అనమాట ఎల్లోలో ఉంటుంది, పెద్ద అయ్యేసరికి ఇది ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇవి బాగా చిన్నవి కదా గైస్, సో క్యాప్చర్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవి ఇంకా ఇవి కూడా స్ట్రెస్లో ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇది మాత్రం చూడండి, ఒకటి బాగా ఆరెంజ్ వచ్చింది, డీప్ ఆరెంజ్లో. సో ఫీమేల్స్ జనరల్లీ డీప్ కలర్లో ఉంటాయి బాగా. సో ఇక్కడ ఏమో మీరు పంకిన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం మన బ్లాక్స్ అయితే సూపర్, అసలు క్వాలిటీ ఎక్కడ తగ్గేది లేదు. చూడండి ఫుల్ డీప్ బ్లాక్లో, జెడ్ బ్లాక్లో ఉన్నాయి ఇవి.
బ్లాక్స్ అయితే చాలా బాగా మంచి క్వాలిటీలో వచ్చాయి. ఈ రెండు కొంచెం అటు ఇటు వచ్చినాయి, కానీ అవి ఇంకా స్ట్రెస్లో ఉన్నాయని ఐ ఫీల్. సెట్ అయిపోతాయి, ఇవి సెట్ అయిపోతాయని నా నమ్మకం. నెక్స్ట్ వెళ్ళిపోదాం మన హై బ్యాక్ ఎల్లోస్. ఇవి మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ, ఇవి ఎక్కడా తగ్గలేదు. సో మీరు చూస్తున్నారు ఫుల్ ఎల్లో, హై బ్యాక్ ఎల్లో. జనరల్ ఏంటంటే బాడీ అంతా లైట్ కలర్లో ఉండి పైన మీరు పైన చూస్తున్నారు ఎల్లో డార్క్లో ఉంది. సో అలా డార్క్ ఎల్లో పైకి వస్తుంది అనమాట, ఒక బోన్ లాగా. దీనికి అలాగ ఉందో చూడండి, 4 అలాగే ఉన్నాయి. సో ఇవి హై బ్యాక్స్ అనమాట. సో బేసిక్గా మన దగ్గర ఈ 4 ఉన్నాయి. ఫైర్ రెడ్ నేను ఇందులో వేస్తాను, బేసిక్గా ఇవి బాగా దాక్కుంటున్నాయి అండ్ ఈ లైటింగ్ సరిపోవట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు డీప్ కలర్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఇంకా స్ట్రెస్లో ఉన్నాయి, పర్లేదు, కానీ వచ్చేస్తాయి బాగా డీప్ రెడ్లో. ఇవి కూడా, ఇది కొంచెం లైటర్ కలర్లో ఉంటుంది బ్లడీ మేరీ కన్నా. బ్లడీ మేరీ ఇంకా ఎక్కువ ఉంటుంది రెడ్. సో ఇవి కూడా 15 to 20 పీసెస్ వచ్చాయి. సో ఇందులో ఈ జంగల్ లైట్ ఉన్నాయో నాకు తెలియదు, అన్ని మేమే అయిపోయాయి అనమాట. ప్రస్తుతానికి మన స్ట్రిమ్ స్టాక్ అయితే ఎంతే గైస్. సో ఇంకా కొంచెం సెటిల్ అవ్వని, నేను సేల్స్ అప్పుడు పెడతాను. మీకు ఎవరికి ఏమైనా కావాలంటే నా ఇన్స్టాలో పింక్ చేయండి, అక్కడ నుంచి నేను సేల్ డీటెయిల్స్ అమౌంట్ డీటెయిల్స్ పంపించేస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.